ఉపవాస కూడికకి పగలు రాత్రి ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతున్న ప్రజలు ప్రభుని ఆరాధించి ప్రార్థించటకు ఇంతమందిగా కూడుకుంటున్నారంటే ఇది నిజమైన ఉజ్జీవం. ఉదయకాలం అంతా కూడా ఎంతో వర్షం ఉన్నప్పటికీ కూడా వేల మంది ప్రజలు నేను ఇక్కడ చూస్తూ ఆరాధన చేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా దేవుని ప్రార్థనలతో ఉజ్జీవంతో ఇక్కడ రగులుతుంటే మనసు పులకించిపోతుంది. అంతగా ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు కూడా ఒక్కసారి బెల్లంపల్లికి రండి, మీ జీవితాలను మార్చుకోండి. ఉదయకాలము 5 గంటల నుంచే ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి. 5 గంటల నుంచే వేకోజామున దేవుని ఆరాధించడం చాలా అద్భుతకరమైన విషయం. ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడతాం. స్వస్థతలు, అద్భుతాలు ఆ ఆరాధన ద్వారా మేము పొందుకొనిచున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. వేల మంది ఉదయకాలపు ఆరాధనలో ఈ విధంగా పాల్గొనడం, మరి ఆత్మీయ తల్లి ద్వారా మేము నడిపింపబడి చక్కటి వాక్యము మోషేకు తోడుగా ఉన్నట్టుగా దేవుడు మాకు కూడా తోడై ఉండి ప్రతి నిమిషము ముందుండి నడిపిస్తున్న దేవుడు. ఉదయకాలపు ప్రార్థనల వల్ల ఎటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామనే చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన ఆత్మీయ తల్లికి ప్రత్యేక వందనాలు. మరి అనేకులు కూడా ఇక్కడికి వచ్చి ఉదయకాలపు ఆరాధనలో ఏకీభవించి దేవుని దీవెనలు పొందుకోవాలి. మరి మమ్మల్ని కూడా దేవుడు దీవించి పంపుతున్నట్టుగా అనేకులు కూడా ఈ దీవెనలు పొందుకోవాలి. అనేకులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాం.